హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందనమాట. ఇంక ఈరోజైతే చీకటితో లెగుద్దాం అనుకున్నానండి. మనం ఎప్పుడైతే చీకటితో లెగుద్దాము అంటే రోజుటికన్నా ఒక గంట ముందు లేద్దాము అనుకున్నప్పుడు అస్సలు మెలకువ రాదనమాట. ఏంటంటే విపరీతంగా చలి ఉంటుందండి మాకు. అంటే మాది ఇల్లు కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కదా, చుట్టూతా చేలు, అంత ఖాళీ ప్లేస్ అవటాన ఇంకా అసలు ఎదరగాలి చల్లదనం ఎక్కువ అనమాట. ఇంకా నైట్ అంతా చలికి అసలు నిద్ర పట్టట్లేదు. పొద్దున్నేనేమో అసలు మెలకువే రావట్లేదండి. ఇంకా నేను ఇవాళ ముందు లెగుద్దాము అనుకుంటే రోజుకన్నా ఇంకా లేట్ అయిపోయింది అనమాట. నేను నిద్ర లేచేటప్పటికి 5:30 అయిపోయింది. అయ్యో ఇవాళ ముందు లెగుద్దాం అనుకున్నాను, లేట్ అయ్యిందే అనుకుంటా ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నాకు పొద్దున్నే నిద్ర లేవగానే ఎంత చిరాకున్నా, మనకి ఎంత అలజడిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నిద్ర లేచి అట్లా డోర్ తీసి బయటకు వచ్చాము అంటే అసలు మీరు నమ్మరండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తానండి. అంటే ఇప్పుడు మేము ఏ ప్లేస్లో అయితే ఉంటున్నామో అక్కడ ఉండటానికి. ఎందుకంటే చుట్టూత పచ్చటి వాతావరణం, పక్షుల సౌండ్లు, పక్కనే గుళ్ళో పొద్దున్నే పాటలు. అందులో ఇప్పుడు సంక్రాంతి నెల కాబట్టి ఇంకా మనకి పొద్దున్నే పాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీడియోలో మనకి వినిపిస్తుందో లేదో కానీ కొంచెం దూరంగా ఉంటానో మరి వినపడుతుందో లేదో, నాకైతే వినిపిస్తున్నాయండి. ఇంకా అసలు అవన్నీ ఇంట మనం పని వేసుకుందంటే ఎంత మైండ్ ప్రశాంతంగా అనిపించిద్దంటే మాటల్లో చెప్పలేనండి. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తాను ఇట్లా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం. ఇంకంతకన్నా ఏం కావాలండి ఎవరికైనా? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఇంకా మన జీవితానికి ఇంకా అంతకు మించింది ఏముంటుంది చెప్పండి? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఇంకా అసలు పొద్దున్నే చాలా హాయిగా అనిపించిద్ది అనమాట. ఇంకా లేని అంటే మనకి అప్పుడు దాకా నీరసంగా ఉన్నా కూడా చాలా హుషారుగా అనిపించిద్ది అనమాట ఒక్కసారిగా. అంత బాగుంటుందండి. నేను అందుకే ప్రతిసారి చెప్తాను, వెదర్ అయితే చాలా బాగుందండి, వాతావరణం బాగుంది అని పొద్దున్నే నేను క్లిప్ తీసి చూపించడానికి కారణం కూడా అదే అనమాట. చాలా హాయిగా అనిపించిద్ది. ఇంకా నేను ఇంట్లో వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడం, ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే ఇంక ఈలోపు అయితే మా వారు గేదెల దగ్గర చేసేస్తున్నారండి. ఇంకా నేను సంక్రాంతిని ఎలా అంటే మనందరికీ తెలిసిందే కదా, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవటం, పసుపు కుంకాలు వేయటం, ఈ నెలంతా మంచిగా ముగ్గులు వేసుకోవడానికి బాగుండిద్ది అనమాట. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ప్లేస్ అనమాట. అది రోడ్డు అమ్మటే అయ్యేటప్పటికి మనం పెద్ద ముగ్గు వేయటానికి అవకాశం లేదు. వేసిన చిన్న ముగ్గు కూడా ఎక్కువసేపు ఉండదండి. అటు ఇటు గేదెలు తిరుగుతూ ఉంటాయి, బళ్ళు అన్నీ తొక్కేస్తాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆ ఉన్న దాంట్లోనే చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే పసుపు కుంకుమ అట్లా ఏమి వేయలేదండి. ఎందుకంటే 3 రోజుల నుంచి మొబ్బట్టి వర్షం వచ్చేలాగుంది. ఇంక ఈరోజు కూడా వర్షం పడేలాగుంది అని చెప్పేసి ఊరికే సింపుల్గా చిన్న ముగ్గు వేసాను. నేను చిన్నప్పుడు ఈ సంక్రాంతి నెల వచ్చిందంటే అమ్మ వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద ప్లేస్ ఉండేదండి వాకిట్లో. రోజు నిద్ర లేవగానే పోటీలు పడి అంటే అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూతో ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇంక అందరం పోటీలు పడి ఎవరి కాళ్ళమే పొద్దున్నే లేవటం, పెద్ద పెద్ద ముగ్గులు వేయటం, వాటిల్లో కలర్స్ వేయటం, నాది బాగుందంటే నాది బాగుంది అని చెప్పేసి చూడటం చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. ఆ రోజులు మళ్ళీ రావులేండి. కాకపోతే ఏంటంటే సందర్భం వచ్చినప్పుడల్లా అలా గుర్తు వస్తూ ఉంటాయి. ఇంకా అసలు నెలంతా ఇంకా అలా గడిచిపోతూ ఉండేదన్నమాట. ఇంక ఇక్కడ మనకి అంత ప్లేస్ లేదు, అంత పెద్ద పెద్ద ముగ్గులేసే అంత టైం కూడా మనకి ఎక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఇంత హడావిడిలో పొద్దున్నే చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు. ఇంకేదో ఉన్న దాంట్లో చిన్న ముగ్గు వేసేసాను అనమాట. ఇంకా మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి టైము కుదరదు,
ఒక్కోసారి ఏంటంటే వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్లేస్ ఎక్కువ ఉండదనమాట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అది. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకోవాలన్న అనిపించినా కూడా మనకి ఇక్కడ వేయటానికి ప్లేస్ లేదు. ఉన్న దాంట్లోనే సింపుల్గా ఇట్లా వేసేసానండి. చూడండి, ఇదనమాట ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. ఇంకా నేను ఈ వాకిలి ఊడ్చి ముగ్గేసేలోపు మా వారు గేదెల దగ్గర కూడా నీళ్లు పెట్టడం, బాగు చేయటం అవన్నీ చేసేసారు. ఇంకా నేనైతే పొద్దున్నే గేదెల దగ్గరికి వెళ్ళనండి, మా వారే చేసేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో పనులు హడావిడిగా ఉంటుంది కదా. ఇంక పొద్దున్నే అయితే నన్ను పిలవరు, నేను వెళ్ళను. ఇంక అన్నీ గేదెలను కడగటము, నీళ్లు పెట్టడం, బాగు చేయటం అవన్నీ మా వారే చేసుకుంటారు. నేను వెళ్ళి పాలు అవి పిండుకొస్తానండి. ఎందుకంటే పాలు పిండటం మా వారికి రాదనమాట. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడన్నా నేను ఎక్కడికన్నా బయటికి వెళ్తే పాలు పిండటానికి ఇబ్బంది అయిపోతుందండి. అన్నయ్య వాళ్ళని పిలవాల్సి వస్తుందన్నమాట. ప్రతిసారి వాళ్ళకి రావాలంటే ఒక్కోసారి కుదిరిద్ది, ఒక్కోసారి కుదరదు కదా. అందుకోసం నువ్వు కూడా నేర్చుకో, పద్దాకలా వేరే వాళ్ళని ఎట్లా పిలుస్తాను అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇంకా నేనైతే పాలు అయ్యి 2 పూట్ల నేనే పిండుకుంటానండి. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇంకా నేనే చేసుకుంటాను గేదెల దగ్గర. ఇంకా పచ్చిగడ్డి ఎండుగడ్డి తెచ్చి అక్కడ పెడతారనమాట. ఇంకా మిగతా పనులన్నీ నేనే చేసుకుంటానండి. ఇంక ఈ పాలు అవి పిండేసి నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసేలోపు ఇంకా మా వారు కూడా రెడీ అయ్యి వచ్చేస్తారనమాట. ఇంకా అసలు పొద్దున్నే హడావిడండి. మా వారు వెళ్ళేదాకా నాకు హడావిడిగానే ఉంటారు. ఇంక ఇవన్నీ గ్యాస్ పొయ్యి అంతా శుభ్రం చేసుకొని గిన్నెలు కడుక్కొని మా వారికి టిఫిన్ చేసేలోపు అయ్యిందా అని పిలుస్తూ ఉంటారనమాట. ఇంక ఈరోజు అయితే నేను చీకటితో 4 గంటలకు లేచి కొన్ని బ్లౌజులు ఉన్నాయండి. మనకి ఇప్పుడు పండుగల సీజన్ కదా, క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి, ఈ పండుగల టైంలో ఏంటంటే కొంచెం మిగతా టైంతో పోల్చుకుంటే ఈ టైం కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయండి కుట్టాల్సినవి. ఇంకా నేను చీకటితో 4 గంటలకు లేచి ముందు కొన్ని బ్లౌజులు, నాకేంటంటే ఫస్ట్ నుంచి పొద్దున్నే నిద్ర లేవగానే మైండ్ ఫ్రెష్గా అనిపించిద్దండి. అందుకోసం అని చెప్పేసి నేను బట్టలు కుట్టాలన్నా కట్ చేసుకోవాలన్నా ఎక్కువ టైం నేను తెల్లవారుజామున చేస్తాను అనమాట. అంటే నాకు పూజలు అవి ఉంటే పూజలు చేసుకుంటాను. నాకు పూజ చేసుకునే పని లేకపోతే మాత్రం లేదా ఏదైనా అర్జెంట్ బట్టలు ఉన్నా ఎక్కువ శాతం నేను తెల్లవారుజామున చేసుకుంటాను. ఎందుకు నాకు ఆ టైంలో చాలా ఫ్రెష్గా మైండ్ ప్రశాంతంగా అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఇంక ఈరోజు కూడా నిద్ర లేచి ఆ బ్లౌజులన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకొని తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అస్సలు మెలకు రాలేదండి. మనం ఎప్పుడైతే చీకటితో లెగుద్దాం అనుకుంటామో అప్పుడే ఇంకా లేట్ అయిపోద్ది అనమాట. ఇంకా నేను ఈ గిన్నెలన్నీ కడిగేసి ఎప్పటికప్పుడు సింక్ కూడా నేను శుభ్రం చేసేసుకుంటానండి. ఎందుకంటే అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, చూడటానికి నీట్గా ఉంటుంది. తొందరగా కడిగింది కూడా నీట్గా అంటే పేంకుపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నాకు అట్లా అలవాటు అయిపోయిందండి. ఎప్పుడు ఎన్నిసార్లు గిన్నెలు కడిగితే అన్నిసార్లు సింకు కడిగేస్తూ ఉంటా. మరి అది ఏంటో అట్లా అలవాటు అయిపోయిందండి నాకు. ఇంక ఈరోజైతే మా వారికి దోశలు అంటే చాలా ఇష్టం అండి. దోశల్లోనే రకరకాలు అడుగుతూ ఉంటారనమాట. ఇంక ఈరోజు అయితే ఉల్లిపాయ దోశ కావాలన్నారు. ఏం టిఫిన్ చేయమంటావు ఏంటి అంటే ప్రతిరోజు దోశ అనే చెప్తారు. కాకపోతే వాటిలో ప్లెయిన్ దోశనో, ఆనియన్ దోశనో, లేకపోతే ఎగ్ దోశనో అట్లా చెప్తూ ఉంటారు. మా వారికి దోశలు ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఇంకా నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ కట్ చేసుకొని ఇంకా మా వారికి అయితే టిఫిన్ రెడీ చేస్తున్నానండి. మా వారికి టిఫిన్ చేసి పెట్టేసి కాఫీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, అమ్మయ్య ఈ పూటకి అయిపోయింది అనుకోవటానికి లేదండి. ఇంకా ఇల్లు తొడవాలి, బట్టలు ఉతకాలి, ఇంకా మళ్ళీ వంట చేయాలి, ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్లౌజులు కట్ చేసుకోవాలి, మిషన్ కుట్టాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. ఖాళీగా కూర్చొని
ఏం చేస్తున్నారు, పని పాట లేకుండా వీడియోలు చేస్తున్నారు అంటున్నారండి. ఏమండి, నేను ఎవరి హెల్ప్ తీసుకోను. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటా. ఇంక ఎవరు వచ్చి చేస్తారండి? ఇంక పని ఏంది ఎక్కడ? నా పనులన్నీ నేనే చేసుకుంటాను. అసలు గేదెల దగ్గర చేసి మిషన్ కుట్టి ఇంట్లో పనులన్నీ నేనే చేసుకొని ఇన్ని పనులు చేస్తాను. ఇంక నేను ఖాళీగా ఉంది ఎక్కడండి? ఏదో నోట్లో మాట అట్లా అనేసేద్దాం, ఎదుటాళ్ళని తేలిగ్గా అనేసేద్దాం అన్న ఉద్దేశంతోనే ఉంటారు. ఏంటో మరి జనాలు. పాపం వాళ్ళకి అదొక ఆనందం. ఏం చేద్దాం, వారికి ఎదుటాళ్ళని ఏదన్నా అంటేనే కొంతమందికి ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎదుటాళ్ళని బాధ పెట్టడం ఈజీ వాళ్ళకి. నిజంగా నేను బూజులు దులిపేటప్పుడైనా సరే, ఇంట్లో ఏ పనులైనా సరే, ఒకరోజు లేట్ అయినా సరే పనులన్నీ నేనే చేసుకుంటానండి. నేను ఎవరిని హెల్ప్ తీసుకోను. అన్ని పనులు నేనే చేసుకుంటానన్నమాట. నాకు ఓపిక ఉన్నంత వరకు నేనే చేసుకుంటానండి. మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మన పని మనం చేసుకున్నామన్న తృప్తి అనిపించింది కదా. ఇంకా అందుకోసం నా పనులు నేనే చేసుకుంటానండి. ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు కదా, అన్ని పనులు నేనే చేసుకుంటానండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అన్ని పనులు చేసుకుంటానే వీడియోలు చేసుకుంటున్నాను. నేనేం ఖాళీగా కూర్చోవట్లేదండి. ఓకేనా అండి? ఇంకా మా వారికి అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వారికి పెట్టేసి మా వారు కూడా తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంక ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఎందుకనోనండి నోరంతా చప్పగా, ఎందుకనో అంటే ఏదన్నా కొంచెం కారం కారంగా తింటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకనో అంటే నిన్నటి నుంచి కొంచెం తేడాగా అనిపించింది. ఈరోజు ఇంకా అనిపిస్తుందండి. నోరంతా చప్పగా ఏదో ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ దోసల పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి. అయినా కూడా పైన బాగా ఘాటుగా తిందామని చెప్పేసి సాంబార్ కారం అయితే చల్లుకుంటున్నానండి. ఇంకా మా వారు వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను కూడా తినేసి ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో పొద్దున్నే 5:30 దగ్గర నుంచి 9 దాకా తీసిన వ్లాగ్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.